హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యాపీనెస్, సంతోషం. మనం అందరం అనుకుంటాం హ్యాపీనెస్ అనేది మన లోపలనే ఉంటుంది. మనం దాన్ని గుర్తించాలన్నమాట. అంటే మనకు వాటిపైన వీటిపైన కనుక ఆశ, ఎప్పుడు అది కావాలి ఇది కావాలని చెప్పేసి మనం ఎప్పుడైతే వాటి కోసం వీటి కోసం తాపత్రయపడుతుంటామో మనము ఆ హడావిడిలో ఉండి వాటిని సంతోషాన్ని, హ్యాపీనెస్ అనేది మనం బాగా కోల్పోతుంటాం. లిటరలీ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎవరు హ్యాపీగా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. ఒకరు దానికోసం పోరాటం, ఒకరు దీనికోసం ఒకటి తప్పితే ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి ఏదైనా అయితే మనం ఆశిస్తున్నామో అది మన దగ్గరకు వచ్చిన విధంగా దాని తర్వాత బియాండ్ దట్ ఇంకేదైనా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఫోన్ కోసం, అప్పుడు మనం ఫోన్ కోసం బాగా తాపత్రయపడ్డాం అనమాట. ఫోన్ రాగానే కొన్ని క్షణాలు కానీ కొన్ని రోజులు హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ దాని అప్గ్రేడ్ వర్షన్ సంథింగ్ అట్లా ఐఫోన్ కానీ అట్లా ఏదైతే అప్గ్రేడ్ వర్షన్ వచ్చిందో దానికోసం మళ్ళీ బాధ. ఇంతకుముందు పొందిన హ్యాపీనెస్ అనేది పోయింది. మనం ఏదైతే మన దగ్గర ఉందో దాంతో కనుక మనం హ్యాపీగా ఉండగలిగితే హైలైట్ ఉంటుంది జీవితం. ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మనము ఏది ఉన్నా గిట్టంగా దాంతో కనుక సంతోషంగా ఉండగలిగితే హైలైట్ ఉంటుంది జీవితం. ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేద్దాం అనమాట. సో మనము ఎప్పుడైనా ఇది ఉంటే మన దగ్గర హ్యాపీగా ఉండొచ్చు, అది ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అనే మాటని నేను నమ్మను. అది అబద్ధం. ఎందుకంటే ఏది ఉన్న గిటంగా మనం దాని తర్వాత ఇంకో దానికోసం తాపత్రయపడుతుంటాం అనమాట. ఆబ్వియస్గా ఏది ఉన్న గిటంగా మనం సంతోషంగా ఉండగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. హ్యాపీనెస్ మనము ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఉన్నప్పుడు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీ ఫ్రెండ్స్ తోటి కలిసి ఆడిన ఆటలు, వర్షంలో పడుతుంటే మనము పడవలు చేసుకొని ఆడుకుంటూ, వర్షం పడ్డప్పుడు చెట్ల కిందకు పోయి ఆ చెట్ల కొమ్మలు ఊపుకుంటూ ఆ వర్షం చినుకులతో చిందులేస్తుంటే హ్యాపీనెస్ కోసం మనం సపరేట్ ఏ వర్క్ చేయకపోతుంటే మనం చేసే వర్కులనే హ్యాపీనెస్ పొందుతుంటాం అనమాట. ఎందుకంటే మనకు అప్పుడు ఎటువంటి స్వార్థాలు కానీ అవేవి ఉండేటివి కాదనమాట. సో మనము చిన్నప్పుడు అలా చేసిన పనులలో మనకు హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి మనం ఏ వర్క్ చేయలేము మనం అప్పుడు. ఇప్పుడు హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి మనం అది కొంటే హ్యాపీనెస్, ఇది కొంటే హ్యాపీనెస్, అక్కడ వెళ్తే హ్యాపీనెస్, ఆడపోయి చాయ్ తాగితే హ్యాపీనెస్ ఉంటుంది, ఈ పార్క్లోకి పోతే హ్యాపీనెస్ ఉంటుంది, ఈ బైక్ మీద పోతే హ్యాపీనెస్ ఉంటుంది అని మనము క్రియేట్ చేసుకున్నాం అనమాట. అవి వచ్చినా గిట్టంగా మనం ఆనందంగా ఉండట్లేదు మీరు కనుక గ్రహించినట్లయితే. ఎందుకంటే మనకు ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ఆశలు అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. ఆశ ఉండాలి ఆబ్వియస్గా, కాకపోతే ఉన్నదాంతో కనుక సంతోషంగా ఎట్లా ఉండాలనేది మనం దానిపైన బాగా వర్క్ చేస్తే హ్యాపీగా అనేది ఉండగలదు. అంటే హ్యాపీనెస్ అనేది పదం మాత్రమే ఉంది ప్రజెంట్ జనరేషన్లో. నాకు తెలిసినంత వరకు ఎవరు హ్యాపీగా ఉండట్లేదు. ఈవెన్ మనం ఎప్పుడైతే స్కూల్కి స్టార్ట్ అవుతామో హ్యాపీనెస్ అనేటివి చిన్న దూరం అయిపోతుంది మనకు ఆటోమేటిక్గా. స్కూల్కి పోయినప్పుడు హోంవర్క్ ఎందుకు చేయలేదు, టీచర్ కొడుతుందని చెప్పేసి అది బాధ ఆ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక దాని తర్వాత హ్యాపీగా ఉండడం నాకు తెలిసి ఇంపాసిబుల్ అవుతుంది. ఈ కొన్ని సన్నివేశాలలో చిన్న ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే స్కూల్కి స్టార్ట్ కామో అప్పటిదాకా ప్రతి మూమెంట్ని హ్యాపీగానే గడిపేవాళ్ళు. ఎప్పుడైతే స్కూల్కి పోయి హోంవర్క్స్ ఇవన్నీ అయితే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మనకు హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా మెల్లమెల్లగా దూరం అయిపోతుంది అనమాట. బాల్యంలో ఉన్నంత సంతోషంగా పెద్ద అయినాక ఉండడం చాలా కష్టం. కాకపోతే ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉండొచ్చు, కొన్ని వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనము హ్యాపీనెస్ అనేది ఇంకొక మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు మనం ఆనందంగా ఉండే సన్నివేశాలను మనం గుర్తు చేసుకుందాం. మనకు ఎవరో తెలియని వ్యక్తులు మనం రోడ్డు పైన పోతున్నప్పుడు కానీ వాళ్ళతో మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అయితే గౌరవించుకుంటూ మంచిగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడతాం. ఎందుకంటే తెలియని వ్యక్తులు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళపైన మనకు ఎటువంటి ఉద్దేశం ఉండదు. అందుకు వాళ్ళతోటి మనము చాలా తెలియకుండానే మన లోపల ఉన్న ఒక మంచి కార్నర్లో మాట్లాడతాం అనమాట. మాట్లాడినప్పుడు వాళ్ళ లోపల ఒక ముఖంలో చిన్న వెలుగు ఉంటుంది. ఆ వెలుగును చూసి మనం ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం అనుకుంటాం మనం ఏదో తెలియని ఆనందం అనమాట. అంటే మనం ఇతరులతోటి మంచిగా మాట్లాడేటప్పుడు మన మాటలోనే ఉంటుందండి గట్టిగా మాట్లాడితే ఆనందం. మనం మంచిగా మాట్లాడినప్పుడు, మనం మంచిగా ఇతరులతో బిహేవ్ చేసినప్పుడు, మనకంటే చిన్నవాళ్ళు అయినప్పుడు వాళ్ళతోటి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడితే మన మాటలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. మనం కనుక వెలికి తీయగలిగితే మనం మాట్లాడే ప్రతి మాటలో హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని హ్యాపీనెస్ అనేది ఎక్కడో దొరికే ప్రోడక్ట్ కాదు. మనం ముందటి నుంచి మాట్లాడుకుంటున్నట్టే మన లోపలనే ఉంటుంది. దాన్ని మనం గ్రహించి వెలికి తీసే ప్రయత్నం చేద్దాం అనమాట.